మహాప్రస్థానిక పర్వం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి జీవన సత్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పాండవులు శ్రీకృష్ణుని యొక్క మరణం తర్వాత ఇక మనం ఈ రాజ్య పరిపాలన చేయడానికి అశక్తులం అని భావించి మహాప్రస్థానం చేయాలనుకున్నారు. రాజులు గనక వెళితే మహాప్రస్థానం అంటారు, సామాన్యులు కనుక వెళితే వానప్రస్థం అని అంటారు. అంటే ఈ వానప్రస్థం మహాప్రస్థానంలో ఏం చేస్తారు అని అంటే, కుటుంబాలకు దూరంగా ఉండి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని జ్ఞానాన్ని పొందుతూ రకరకాలైనటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుడికి దగ్గర కావటానికి లేదా ముక్తి లేదా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా జీవిత చర్మాంకంలో మన యొక్క జన్మ సార్థకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి యాత్రయే ఈ మహాప్రస్థానం. సరే, పాండవులు 5గురు ఈ మహాప్రస్థానానికి బయలుదేరబోతున్నారు. పరీక్షిత్తుకేమో హస్తినాపురంలో పట్టాభిషేకం చేశారు. అలాగే వజ్రుడికి, యాదవుల్లో ఉన్నటువంటి వజ్రుడికేమో ఇంద్రప్రస్థంలో పట్టాభిషేకం చేశారు. వజ్రుడికి రక్షకురాలుగా సుభద్ర నియమించారు. ఇక్కడేమో పరీక్షిత్తుకి కృపాచార్యుడికి గురువుగా చేశారు. ఆ తర్వాత పాండవులు వల్కలాంఛనాలు ధరించి బయలుదేరాలనుకున్నారు. ఆ సమయంలో 5గురు పాండవులు వాళ్ళతో పాటుగా భార్య ద్రౌపది బయలుదేరుతుంటే వాళ్ళతో ఒక కుక్క కూడా వెంటొచ్చింది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, ఆ వెనక ఒక కుక్క. ఈ మొత్తం అలా ప్రయాణం ప్రారంభించారు. ముందుగా తూర్పు సముద్రం వైపుకి వెళ్ళారు. ఆ తూర్పు సముద్రం వైపుకి వెళ్ళి ఆ తీరంలో కొంతకాలం అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ సముద్రం వైపుకి వచ్చారు. అక్కడ అనేకమైనటువంటి ప్రదేశాలను సందర్శిస్తూ అనేకమైనటువంటి క్షేత్రాలని, తీర్థాలని దర్శిస్తూ అక్కడక్కడ జపతపాదులు సాగించుకుంటూ అలా కొంతకాలం ఆ ప్రాంతంలో ఉండి అటు నుంచి పశ్చిమ దిశగా పయనించారు. అలా పయనించి ద్వారకా సమీపానికి వచ్చిన తర్వాత ఆ ద్వారక సముద్రంలో మునిగిపోవటాన్ని గమనించారు. ఒక్కసారి శ్రీకృష్ణుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటా ఉంటే వాళ్ళకి మనస్సులో అంతా దేవినట్టుగా అయిపోతూ ఉంది. వాళ్ళకి సహచరుడై, బంధువై, మిత్రుడై అనేక రకాలుగా సహాయం చేసి అలా ఉన్నటువంటి ఆ మహాత్ముడిని తలుచుకుంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ మామూలు మనుషులు కాలేకపోతా ఉన్నారు. అలా కొంతకాలం అక్కడ కూడా తపశ్చర్య సాగించారు. అక్కడి నుంచి ఇక ఉత్తరం వైపుగా ప్రయాణం చేశారు. హిమాలయాలు చేరుకున్నారు. ఈ విధంగా భూప్రదక్షిణ చేయడానికి 25 సంవత్సరాలు పట్టింది పాండవులకి. సామాన్యంగా దీన్ని కథలో చెప్పుకుంటే ఏదో ఒక నెలలోనో 2 నెలల్లోనో పోయారని అనుకుంటారు. కానీ 25 సంవత్సరాలు ఈ ప్రకారంగా భూప్రదక్షిణ చేసుకుంటూ చివరికి ఉత్తర దిశకు వచ్చారు. హిమాలయాలను దర్శించుకున్నారు. ఇక హిమాలయాల్ని ఎక్కడం ప్రారంభించారు. అలా ఎక్కి మేరు పర్వత ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ మేరు పర్వతాన్ని దర్శించుకొని దానికి నమస్కరించి ఆ మేరు పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభం చేశారు. యోగయుక్తులై, తపోశక్తి సంపన్నులై 5గురు పాండవులు, ద్రౌపది, ఆ వెనక కుక్క ఆ మేరు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించింది. అంటే 25 సంవత్సరాలు కూడా ఈ కుక్క వాళ్ళతో పాటుగానే వస్తూ ఉంది. అది ఎందుకు వస్తుందో వీళ్ళకి తెలియదు, మరి దానికేం తెలుసో ఎవరికి తెలియదు. ఇలా వచ్చిన తర్వాత ఆ మేరు పర్వతాన్ని ఎక్కుతూ ఉండగా కొంతసేపటికి ద్రౌపది అలా పడిపోయింది. పడిపోయేటప్పటికి భీముడు చూచాడు. ధర్మరాజు వెనకనే నడుస్తున్నటువంటి భీముడు చూచాడు. చూచి ధర్మరాజుతో అంటున్నాడు, అన్నా, ద్రౌపది పడిపోయింది, అలా ఎందుకు పడిపోవటం జరిగింది? ఈమె అసలు ఏ పాపం చేసి ఎరగదు కదా, ఎంతో సహనంతో ఉండేటువంటిది కదా, మహాపతివ్రతగా పరిగణించబడి
అందరి చేత ప్రశంసించబడినటువంటి ఆమె కదా, మరి ఆమె ఇలా పడిపోవటానికి కారణం ఏమిటి అని అంటాడు. ఆ మాటకి ధర్మరాజు వెనక్కి తిరగకుండా అలా ముందుకు నడుస్తూనే సమాధానం చెబుతున్నాడు. నాయనా, ద్రౌపది 5గురికి భార్య, 5గురి మీద కూడా సమానమైనటువంటి ప్రేమ ఉండాలి. అయితే ఆ సమానమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ అందులో అర్జునుడి మీద కొంచెం అధికంగా ప్రేమ ఉంది. ఈ పక్షపాత బుద్ధి కారణంగా ద్రౌపది యోగంలో నిలవలేక పడిపోయింది అన్నాడు. అలా అంటూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ వెనక పాండవులు అనుసరిస్తూ ఉన్నారు. ఇంకొంత దూరం పోయేటప్పటికల్లా సహదేవుడు పడిపోయాడు. అన్నా సహదేవుడు పడిపోయాడు. మనందరికీ కూడా ఎంతో సేవ చేసినటువంటి వాడు, అహంకారం లేనటువంటి వాడు, మహా విద్వాంసులైనటువంటి వాడు, ఇలా ఇతడు పడిపోవటం ఏమిటి అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, అయ్యా, నా వంటి విద్వాంసుడు మరొకడెవడూ లేడు అనేటువంటి అహంకారం, గర్వం అతడిలో ఉంది. ఆ కారణం చేతనే అతడు పడిపోవటం జరిగింది అన్నాడు. అలా అంటూ ముందుకు పోతూ ఉన్నాడు. ఆయన మాత్రం వెనుదిరిగి చూడలా. ఇంకా కొంచెం దూరం పోయేటప్పటికి నకులుడు పడిపోయాడు. అన్నా నకులుడు పడిపోయాడు. మరి ఇతను మనందరికీ బాగా సేవ చేసినటువంటి వాడు కదా, కులంలో ఇంత అందగాడు లేడు అని ఆయనకి నకులుడు అని పేరు పెట్టారు కదా, మరి మన ఆజ్ఞలన్నింటినీ కూడా చక్కగా పాలించినటువంటి వాడు అతనెందుకు పడిపోయాడు అన్నాడు. అయ్యా, వాడికి నేను గొప్ప అందగాడిని అనేటువంటి గర్వం ఉంది, ఆ గర్వం కారణంగానే అతడు పడిపోయాడు అన్నాడు. ఇంకొంచెం దూరం పోయేటప్పటికల్లా అర్జునుడు పడిపోయాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, అన్నా, పరిహాసానికి కూడా ఎప్పుడూ అబద్ధమాడెరగడే అర్జునుడు. పైన ఎంతో సహనశీలత కలిగినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, ఎక్కడ తొందరపడేటువంటి స్వభావం కూడా లేదు. అయినప్పటికీ అర్జునుడు ఎందుకు పడిపోయాడు అన్నాడు. అయ్యా, ఇతడికి చాలా గొప్ప పరాక్రమవంతుడు అనేటువంటి అహంకారం ఉంది. అది మాటలతో వ్యక్తం చేయడు కానీ మహావీరులైనటువంటి వాళ్ళ సమక్షంలో కూర్చున్నప్పుడు తాను చాలా పరాక్రమవంతుడని, మిగిలినటువంటి వాళ్ళంతా కాస్త తక్కువ వాళ్ళని ఆ లోపల మనస్సులో ఒక భావం ఉంది అతడికి. అదిగో ఆ భావం కారణంగా ఇలా పడిపోవటం జరిగింది. అంతేకాకుండా కౌరవ సేన మొత్తాన్ని కూడా నేను ఒక్క రోజులో సంహరిస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చాడు, కానీ ఆ మాటను నిలుపుకోలేదు. ఈ కారణం చేత కూడా అతడు పడిపోవటం జరిగింది అన్నాడు. ఇంకొంచెం దూరం పోయేటప్పటికల్లా భీముడు పడిపోతున్నాడు. పడిపోతూ అన్నా నేనెందుకు పడిపోతున్నాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నాయనా, ఎక్కువగా తింటావు నువ్వు, ఇదిగో ఈ కారణం చేతనే నువ్వు పడిపోతున్నావు. కాస్త మంచి చెడ్డ అనేటువంటిది కూడా ఎక్కువ ఆలోచించకుండా అందరి మీద ఒంటికాల మీద లేసేటువంటి తత్వం కూడా ఉంది నీకు. కాబట్టి ఇలాంటి తత్వం కారణంగా నువ్వు పడిపోతున్నావు అని అలా అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు 4 సోదరులు ద్రౌపది పడిపోయారు. ఒక కుక్క మాత్రం ధర్మరాజును అనుసరిస్తూ ఉంది. ధర్మరాజు అలా ముందుకు వెళ్ళాడు, మేరు పర్వతాన్ని అధిరోహించాడు, ఆ పర్వతం మీదకి వచ్చేసాడు. ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వచ్చింది. ఆ సమయానికి మాతలి రథాన్ని తీసుకొని వచ్చాడు. ధర్మరాజుతో అంటున్నాడు, ఓ ధర్మనందన, నీ యొక్క ధర్మ తత్పరతకి, సత్యవాక్పాలనకి, నీ యొక్క ప్రవర్తనకి, నీ సదాచారానికి, నీ అజాత శత్రుత్వానికి మెచ్చుకొని దేవేంద్రుడు